హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ ఛానల్. మనం సంయుక్తాక్షరాలు తీసుకొచ్చాం డే 2గా. చూడండి, ఇక్ ప్లస్ షా అక్ష, ఇక్ ప్లస్ యా క్యా, ఇక్ ప్లస్ వా క్వా, అలాగే ప్లస్ సా స్థ, ఇక్ ప్లస్ ర, ఇక్ ప్లస్ నా నా, ఇలాగా మన సంయుక్తాక్షరాలు అంటారు వీటిని. మనకి మధ్య మధ్యలో ఇలాగా మనం హిందీ రాసినప్పుడు ఇదిగో సంయుక్తాక్షరం ఒకసారి గమనించండి. ఇది కా ఒత్తు, ఇది తా, ఇలా మనకి ఆఫ్ కనిపిస్తాయి. ఇవే సంయుక్తాక్షరాలు అంటారు. ఏంటంటే సంయుక్తాక్షరాలు మనం ఈ హిందీ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి సగం అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా చదవాలో తెలియక హిందీ చదవడం కష్టం అనుకుంటాం. వాటిని సంయుక్తాక్షరాలు అంటారనమాట. మనం ఇవి ఈజీగా కా నుంచి జ్ఞా వరకు కూడా ఈ సంయుక్తాక్షరాలు రాసుకోవచ్చు. దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, కా ఏమో ఫుల్, ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఫుల్ ఉంది తెలుగులో. వా ఇక్కడ ఫుల్గా ఇస్తే ఇక్కడేమో ఒత్తులా మారింది. అదనమాట దీనికి డిఫరెన్స్. ఏంటంటే మన తెలుగుకి దీనికి కూడా, తెలుగులో ఏమో ఈ కా ఫుల్ ఇచ్చారు, ఇక్కడేమో చూడండి వా ఏమో మనకి ఫుల్ ఉంటే ఇక్కడ ఒత్తుగా మారిపోయింది. అది సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం వచ్చి ఒత్తుగా చేరుతుంది, దాన్ని సంయుక్తాక్షరాలు అంటారు. ద్విత్వాక్షరం కూడా చూద్దాం. ద్విత్వాక్షరం అయితే సేమ్ అనమాట. కా ఒత్తు, చా ఒత్తు, టా ఒత్తు మనం చదువుకున్నాం కదా, అలా సేమ్ అక్షరాలని ద్విత్వాక్షరాలు అంటారు. ఇవి సంయుక్తాక్షరాలు అంటే వేరే ఒక అక్షరానికి వేరే అక్షరం వచ్చి ఒత్తుగా మారుతుంది, దాన్నే సంయుక్తాక్షరాలు అంటారు. ఇవి మీరు కా నుంచి జ్ఞా వరకు కూడా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా హిందీ చదవగలగడానికి సంయుక్తాక్షరాలని మనము చూసుకుంటే చాలా మంచిది. అలాగే స్పోకెన్ హిందీలో డే 2గా ఇది చెప్పడం జరిగింది. చాలా లేట్ అయినాయి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అన్నీ వస్తాయి. డే 2 ఇది. అలాగే డే 3 ద్విత్వాక్షర చూద్దాం. స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.